నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. దాస సాహిత్య కళాకారుల భక్తి గీతాలాపనతో పులకించిన తిరునగరం. మెట్లోత్సవ కార్యక్రమంతో పునీతమవుతున్న గోవిందరాజస్వామి సత్రాలు. బెజవాడ దుర్గమ్మ సన్నిధిలో ఆషాఢమాస పూజలు. అమ్మవారికి ఘనంగా ఆషాఢం సారె సమర్పణ. శ్రీ మహావిష్ణువు అనుగ్రహాన్ని అందించే ఆభరణ అలంకారం. భక్తి చైతన్యానికి ప్రతీకగా పూజలందుకునే పాంచజన్య శ్రీశంఖం. ప్రత్యేక కథనం. జగన్నాథుడి రథయాత్రతో శోభిల్లిన ఆలయాలు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సర్వాంతర్యామికి భక్తలోకం నీరాజనాలు. తిరుమల తిరుపతి దేవస్థానం దాస సాహిత్య ప్రాజెక్ట్ సంయుక్త ఆధ్వర్యంలో శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవం కార్యక్రమం తిరుపతిలో ఘనంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా రెండో రోజైన ఆదివారం సాయంత్రం తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి సత్రాల్లో దాస సాహిత్య కళాకారులకు ఆధ్యాత్మిక కార్యక్రమాలపై శిక్షణ కార్యక్రమం జరిగింది. బెంగళూరులోని శ్రీ మధ్వనారాయణ ఆశ్రమ మఠాధిపతి శ్రీ విశ్వభూషణ తీర్థ స్వామీజీ ముఖ్య అతిథిగా హాజరై అనుగ్రహ భాషణం చేశారు. అనంతగుణ పరిపూర్ణుడైన భగవంతుణ్ణి నిష్కల్మషమైన మనస్సుతో భక్తితో ఆరాధిస్తే మోక్షాన్ని పొందవచ్చని ఈ సందర్భంగా స్వామీజీ పేర్కొన్నారు. మన మోక్షానికి కారణమైన భగవత్ ప్రసాదము మనకెట్లా దొరుకుతుంది? భగవంతుని ప్రసాదం మన మీద కావాలంటే భగవంతుని సంతోషించాలి. మనము భగవంతుడు సంతుష్టుడైతే మన మీద అనుగ్రహం చేస్తాడు. భగవంతుని సంతోషించేది ఎట్లా? భక్తేవ తుష్టిమభ్యేతి విష్ణు నాన్యేన కేనచిత్. భగవంతుడు సంతుష్టుడు కావాలంటే దానికి ఉన్న ఒకే ఒక సాధన అంటే భక్తి. భక్తితో భగవంతుని ఆరాధనం చేస్తే అప్పుడు కానీ భగవంతుడు సంతుష్టుడైతాడు. కాబట్టి మనము భగవంతుని సంతోషించాలి అంటే ఆయన మీద నిర్మలమైన భక్తిని చేయాలి. అంతకుముందు దాస సాహిత్య కళాకారులు ఆలపించిన హరినామ సంకీర్తనలతో గోవిందరాజస్వామి సత్రాలు భక్తి తరంగాలతో ప్రతిధ్వనించాయి. బెజవాడ దుర్గమ్మకు ఆలయ సిబ్బంది భక్తి ప్రపత్తులతో ఆషాఢం సారెను సమర్పించి దీవెనలందుకున్నారు. ఏటా ఆషాఢ మాసంలో అమ్మవారి మంగళాశీసులు ప్రజలందరిపై చల్లగా ప్రసరించాలని, సకాలంలో వర్షాలు కురిసి లోకం సుభిక్షంగా ఉండాలని కాంక్షిస్తూ దుర్గమ్మకు సారె సమర్పించడం ఆనవాయితీ. ఈ సందర్భంగా దేవస్థాన ఉద్యోగులు దుర్గమ్మకు ఎంతో ప్రీతికరమైన పసుపు కుంకుమాది మంగళ ద్రవ్యాలను, పట్టు వస్త్రాలను, నవకాయ పిండి వంటలను ఊరేగింపుగా ఆలయానికి తీసుకువచ్చి ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక పూజలు నిర్వహించి సంప్రదాయ రీతిలో అమ్మకు సమర్పించారు. శ్రీకాళహస్తిలోని శ్రీ ద్రౌపది సమేత ధర్మరాజుల సహిత శ్రీకృష్ణస్వామి ఆలయంలో వార్షికోత్సవాలు కోలాహలంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ద్రౌపది ధర్మరాజులకు ఊరేగింపు కన్నుల పండుగ జరిగింది. సర్వాలంకార శోభితులైన ద్రౌపది ధర్మరాజులను శ్రీకృష్ణస్వామి వారి సహితంగా ప్రత్యేకంగా పుష్పతోరణాలతో తీర్చిదిద్దిన పల్లకీపై వెంచేవు చేసి శ్రీకాళహస్తి వీధుల్లో ఊరేగించారు. అనంతపురం ఇందిరానగర్లోని పురాతన శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో స్వామివారికి ఆషాఢమాస ప్రత్యేక అర్చనలు విశేషంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా అంజనీ సుతుణ్ణి కవచాలంకారంలో పుష్పశోభితంగా అలంకరించి సింధూర అర్చనలు జరిపారు. ఆపై మహామంగళహారతులు సమర్పించారు. భక్తులు జై హనుమాన్ నామస్మరణలు చేస్తూ పవన సుతుణ్ణి దర్శించుకొని పునీతులయ్యారు. కరీంనగర్ జిల్లా నగనూరులోని శ్రీ దుర్గా భవానీ ఆలయంలో శాకంబరి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా చల్లని తల్లి శ్రీ దుర్గాదేవిని అర్చకులు పచ్చటి ఆహ్లాదకరమైన ఆకుకూరలతో మనోహరంగా కొలువు తీర్చి భక్తులకు దర్శనం కల్పించారు. నెల్లూరు జిల్లా గూడూరులోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో స్వామివారికి సహస్ర దీపాలంకరణ సేవ వేడుకగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత స్వామివారి ఉత్సవాలను రజత కవచం స్వర్ణాభరణాలతో దేదీప్యమానంగా అలంకరించి హారతులందజేశారు. ఆపై ఆలయ ప్రదక్షిణగా ఊరేగించి సహస్ర దీపాలంకరణ మంటపంలో వేంచేవు చేశారు. అనంతరం వేదం, నాదం, గానం సమ్మిళితంగా ఉంజల్ సేవ నిర్వహించి ధూపదీప నివేదనలు సమర్పించారు. ఇక సింహపురి వాసుల ఆరాధ్య దైవం తల్పగిరి శ్రీ రంగనాథ స్వామి ఆలయంలో స్వామివారికి ఉభయ దేవేరి సమేతంగా ప్రాకారోత్సవం
భక్తిరసభరితంగా జరిగింది. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ప్రాంగణంలో పల్లకీపై దర్శనమిచ్చిన రంగనాథుడికి భక్తులు ప్రణమిల్లి ఆశీస్సులందుకున్నారు. గోవింద నామామృతంతో తెలుగు రాష్ట్రాలు శోభిల్లాయి. ఆషాఢమాస శుభవేళ దేవదేవుడి దర్శనానికి భక్తులు ఆలయాలలో బారులు తీరారు. ఆ విశేషాల దృశ్యమాలిక మీకోసం. విశాఖపట్నం మర్రిపాలెంలోని శ్రీ విజయ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శ్రీదేవి భూదేవి సమేతంగా స్వామివారికి మల్లెపూలు, తులసిమాలలతో ప్రత్యేక అలంకరణలు చేసి సహస్రనామార్చన నిర్వహించారు. అలాగే మద్దిలపాలెంలోని శ్రీ ప్రసన్న వైభవ వెంకటేశ్వరుడి సన్నిధి స్వామివారి అష్టోత్తర పూజలతో శోభిల్లింది. నఖశిఖ పర్యంతం పుష్ప శోభితంగా కొలువుదీరిన వైభవ వెంకటేశ్వరుడి దివ్య చరణాలకు అర్చకులు తులసి దళాలు సమర్పించి హారతులు అందజేశారు. విజయనగరం బలిజిపేట శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తులు స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ముందుగా ధ్వజస్తంభానికి ప్రదక్షిణలు చేసి ఆపై నవావర్ణ శోభిత దేదీప్యమాన అలంకరణలో అనుగ్రహించిన దేవదేవుణ్ణి దర్శించుకుని తరించారు. అలాగే నెల్లూరు జిల్లా వెంకటగిరిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామివారికి ప్రాతకాల అర్చనలు వైభవంగా జరిగాయి. స్వామివారి మూర్తిని పుష్పమాలలతో సుమనోహరంగా కొలువుదీర్చి భక్తులకు దర్శనం కల్పించారు. విజయవాడ బ్రాహ్మణ వీధిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధి గోవిందనామంతో ప్రతిధ్వనించింది. భక్తులు శ్రీ పద్మావతి, గోదాదేవి సమేతంగా స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. శంఖం శ్రీ మహావిష్ణువు వామహస్తంలో ఒదిగిన అమృత కలశం, సమస్త సంపదలకు ప్రతీక. అంతేకాదు ఆరోగ్యప్రదాయిని కూడా. జలాన్ని శంఖంలో పోస్తే అది తీర్థం అవుతుంది. ఆ తీర్థాన్ని సేవిస్తే ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయని ఆర్యోక్తి. అభిషేకాది ఆరాధనల్లో శంఖానాదంతో లక్ష్మీ కటాక్షం పరిపూర్ణంగా లభిస్తుంది. సనాతన సంప్రదాయాల్లో ఎంతో విశిష్టతను సంతరించుకున్న శంఖంపై శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ మీకందిస్తోంది ప్రత్యేక కథనం. సకల భువనాలను పాలించే సర్వోత్తముడు శ్రీ మహావిష్ణువు. కలియుగాన శ్రీ వెంకటేశ్వరుడిగా సప్తగిరులను ఇలవైకుంఠంగా చేసుకొని భక్తకోటిని ఆశీర్వదిస్తున్న ఆ స్వామికి ఉన్న వేవేల నామాల్లో శంఖ చక్రధారి కూడా ఒకటి. ముల్లోక పాలకుడైన శ్రీమన్నారాయణుడి ఆభరణంగా అమరిన శంఖానికి విశేష ప్రాముఖ్యం ఉంది. సనాతన హిందూ సంప్రదాయ పూజా విధానంలో శంఖానికి ఎంతో ప్రాధాన్యం ఉంది. నవ విధులలో, అష్టసిద్ధులలో శంఖాన్ని ఉపయోగిస్తారు. పూజ, ఆరాధన, అనుష్ఠానాలలో, హారతిలో, యజ్ఞయాగాదులలో శంఖం స్థానం ప్రత్యేకం. దేవతలు, రాక్షసులు అమృతం కోసం క్షీరసాగర మథనం చేసినప్పుడు శంఖం ఆవిర్భవించింది. నాటి నుంచి పాంచజన్యంగా మహావిష్ణువు వామహస్తంలో శంఖం ఒదిగిపోయింది. శంఖాన్ని లక్ష్మీదేవి తోబుట్టువుగా కూడా భావిస్తారు. శంఖధ్వని విజయానికి, సమృద్ధికి, కీర్తి ప్రతిష్టలకు సూచిక. అలాగే లక్ష్మీ ఆగమనాన్ని కూడా శంఖం సూచిస్తుంది. శివపూజ, హారతి సమయంలో, ధార్మిక ఉత్సవాల్లో శంఖం పూరించే సంప్రదాయం మనది. శంఖం రెండు పదాల కలయిక. శం అంటే మంచి అని, ఖం అంటే జలం అని. జలాన్ని ఉంచే కలశమే శంఖమైంది. ఈ శంఖంలోని జలాన్ని పవిత్ర తీర్థంగా ఉపయోగిస్తారు. ఇందులో అనేక లవణాలు కరిగి ఉంటాయి. ఆయుర్వేద రీత్యా మంచి గుణాలు ఉన్నాయి. అందుకే శంఖంలోని తీర్థాన్ని సేవిస్తే
అనారోగ్య సమస్యల నుంచి విముక్తి కలుగుతుంది. శంఖంలో పోస్తేనే తీర్థమవుతుంది అనే సామెత శంఖం ప్రాధాన్యాన్ని తెలుపుతోంది. ఇక శంఖాలలో చాలా రకాలున్నాయి. ఆయా రకాలను బట్టి పూజా విధానాలు ఉంటాయి. శంఖం సాధకుని మనోవాంఛలను పూర్తి చేసి సుఖ సంతోషాలను కలుగజేస్తుంది. దక్షిణామృత శంఖం. ఎడమ చేతితో పట్టుకోవలసిన ఈ శంఖాన్ని పూజకు మాత్రమే వినియోగిస్తారు. ఇక మధ్యావృత శంఖం. మధ్యలో నోరున్న శంఖమిది. మూడవదైన ఉత్తరావృత శంఖాన్ని కుడి చేతితో పట్టుకోవలసి ఉంటుంది. ఈ శంఖాన్ని నాదానికి ఉపయోగిస్తారు. శ్రీకృష్ణుడి పాంచజన్యం, అర్జునుడి దేవదత్తం ఉత్తరావృత శంఖాలే. శంఖాలకు ఎన్నో నామాలున్నాయి. లక్ష్మీ శంఖం, గోముఖం, కామధేను, దేవసుఘోష, గరుడ, మణిపుష్పక, రాక్షస, శని, రాహు, కేతు, కూర్మశంఖం ఇలా అనేకానేక పేర్లతో శంఖాలు ప్రసిద్ధి చెందాయి. మన నిత్య పూజల్లో శంఖాన్ని పూరించడం శుభకరం, లక్ష్మీ కటాక్షం కూడా. ఓం నమో వెంకటేశాయ. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర బర్డ్ ట్రస్ట్. వైద్యో నారాయణో హరిహి అనే వేదోక్తిని అక్షర సత్యం చేస్తూ ఆచరణలో చూపెడుతోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఎముకలు, కీళ్లు, వెన్నుముక సంబంధమైన వ్యాధులతో బాధపడే దివ్యాంగులకు చేదోడు వాదోడుగా బర్డ్ ఆసుపత్రిని స్థాపించి శ్రీ వెంకటేశ్వర బర్డ్ ట్రస్ట్ ద్వారా వైద్య సహాయాన్ని ఉచితంగా అందజేస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఈ మహత్తర ఆశయ సాధనకు మీ వంతు చేయుతను అందజేయండి. శ్రీ వెంకటేశ్వర స్వామివారి అనుగ్రహం పొందండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877227777, 0877223333 లేదా టీటీడీ వెబ్సైట్ ను చూడండి www.tirumala.org లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. జగన్నాథుడి రథయాత్రతో ఊరు వాడ భక్త శోభితంగా కనువిందు చేసింది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో సర్వాంతర్యామి రథాలపై విహరిస్తూ భక్తకోటికి అభయ ప్రదానం చేశారు. ఆ సుమనోహర దృశ్యమాలిక మీకోసం. భాగ్యనగరం జగన్నాథుడి దివ్యాశిస్సులతో అలౌకికమైన భక్తి తరంగాల సుగంధాలతో మెరిసింది. బంజారాహిల్స్ లో జంట నగర యువత ఆధ్వర్యంలో ఉత్సాహభరిత వాతావరణంలో ఘనంగా సాగిన జగన్నాథుడి రథయాత్ర వీక్షకులకు మధురానుభూతిని పంచింది. అలాగే ఇటు అబిడ్స్ ఇస్కాన్ వద్ద ఆద్యంతం సందడి వాతావరణం నెలకొంది. వందలాదిగా తరలివచ్చిన భక్తలోకం జై శ్రీకృష్ణ అంటూ నామస్మరణలు చేస్తూ ఉత్సాహంగా జగన్నాథుడి రథయాత్రలో పాల్గొన్నారు. ఇక ఇటు సీతారాంబాగ్లోని జగన్నాథ మందిరం ప్రత్యేక పూజలతో శోభిల్లింది. బలభద్ర, సుభద్ర సహిత జగన్నాథుడికి అర్చకులు భక్తుల సమక్షంలో విశేషంగా ఆరాధనలు నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు. అనంతరం ఆలయ ప్రదక్షిణగా జగన్నాథుడిని ఊరేగించి భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు. విశాఖపట్నం జయ జయ జగన్నాథ నామస్మరణంతో భక్తి చైతన్య వాతావరణంతో ఆధ్యాత్మిక సౌగంధాలను వెదజల్లింది. హరే కృష్ణ ఇస్కాన్ ఆధ్వర్యంలో వేడుకగా సాగిన జగన్నాథుడి రథయాత్ర భక్తుల్లో భక్తి భావాన్ని ఉప్పొంగించింది. బలభద్ర, సుభద్ర సైతంగా జగన్నాథుడు దివ్యాభరణాలు, సుగంధ పుష్పమాలలు ధరించి అందంగా అలంకరించిన రథంపై వేంచేసి భక్తుల నీరాజనాలు అందుకున్నారు. దారి పొడవునా భజనలు, భక్తి సంకీర్తనలు, నృత్యాలు, కళా బృందాల కోలాటాల ప్రదర్శనల నడుమ జగన్నాథుడి రథయాత్ర వాల్తేరు వీధుల్లో కన్నుల పండుగగా సాగింది. విశాఖలోని సాగర్ నగర్ హరే కృష్ణ నామస్మరణతో పులకించింది. ఇస్కాన్ ఆధ్వర్యంలో వందలాదిగా పాల్గొన్న భక్తుల కోలాహలం నడుమ జగన్నాథుడి రథయాత్ర సాగర తీరాన ఆహ్లాదకరంగా సాగింది. విజయనగర వీధులు జగన్నాథుడి రథయాత్రతో కళకళలాడింది. ముందుగా బలభద్ర, సుభద్ర సైతంగా జగన్నాథుడికి ప్రత్యేక ఆరాధనలు నిర్వహించిన అనంతరం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రథంపై స్వామివారి రథయాత్రను శోభాయమానంగా నిర్వహించారు.
ఇక విజయనగరం జిల్లా పార్వతీపురం జగన్నాథుడి దివ్యనామంతో పరవశించింది. పురాతన శ్రీ జగన్నాథుడి ఆలయం సమీపంలో అంగరంగ వైభవంగా సాగిన జగన్నాథుడి రథయాత్రలో భక్తులు ఉల్లాసంగా పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర సంతాన వేణుగోపాల స్వామి దేవాలయంలో జగన్నాథుడి దివ్య రథయాత్ర ఉత్సాహంగా జరిగింది. బలభద్ర సుభద్ర సైతంగా జగన్నాథుడిని విశేష అలంకారంలో రథంపై కొలువుదీర్చిన అర్చకులు భక్తజన సంద్రం ఆనందోత్సాహాల నడుమ వేడుకగా రథయాత్ర నిర్వహించారు. కర్నూలు జిల్లా నంద్యాల మండలం వెంకటేశ్వరపురం గ్రామంలో గల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం మందు శనివారం సందర్భంగా వెంకటేశ్వర స్వామి మూలమూర్తికి అభిషేకాన్ని నిర్వహించారు. పాలు, పెరుగు, వివిధ రకాల సుగంధభరిత ద్రవ్యాలు, పంచామృతాలతో స్వామివారికి అభిషేకాన్ని నిర్వహించి పట్టు వస్త్రాలు, ఆభరణాలు, పరిమళ భరిత పుష్పాలతో అందంగా అలంకరించి స్వామివారికి మహామంగళహారతులు సమర్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు. ఇక పట్టణంలోని జగజ్జనని ఆలయంలో ఆషాఢమాసం సందర్భంగా అమ్మవారికి పుట్టింటి పట్టుచీర సారెను తీసుకురావడం ఆనవాయితీ. ఈ సందర్భంగా భక్తులు తమ ఇంటి వద్ద నుంచి ఊరేగింపుగా పసుపు, కుంకుమ, పూలు, పట్టు వస్త్రాలను మంగళ వాయిద్యాల నడుమ ఆలయానికి తీసుకువచ్చి అమ్మవారికి సమర్పించారు. వరంగల్ నగరంలోని ప్రసిద్ధ శ్రీ భద్రకాళి అమ్మవారి ఆలయంలో శాకంబరి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో అమ్మవారికి ఈ ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. ఈ నెల 27వ తేదీ వరకు నిర్వహించే ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజున అమ్మవారికి సహస్ర కలశాభిషేకాన్ని నిర్వహించారు. అనంతరం పట్టు వస్త్రాలు, పూలమాలలతో అందంగా అలంకరించి మహామంగళహారతులు సమర్పించారు. అధిక సంఖ్యలో విచ్చేసిన భక్తుల జయ భద్రకాళి నామస్మరణలతో ఆ ప్రాంతం మారుమ్రోగింది. నెల్లూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన జొన్నవాడ శ్రీ కామాక్షి సమేత మల్లికార్జున స్వామి ఆలయంలో అమ్మవారికి కోటి కుంకుమార్చన నిర్వహించారు. ఆలయ ఆవరణలో బారులు తీరిన భక్తులు అర్చకుల సూచనల మేరకు కోటి కుంకుమార్చనను నిర్వహించారు. అనంతరం అమ్మవారిని దర్శించుకుని భక్తి శ్రద్ధలతో తమ మొక్కులను తీర్చుకున్నారు. అలాగే గూడూరు పట్టణంలోని శ్రీకృష్ణ ధర్మరాజుల స్వామి ఆలయంలో ద్రౌపది అమ్మవారికి కుంకుమ పూజలు ఘనంగా నిర్వహించారు. అనంతరం పల్లకీపై ద్రౌపది అమ్మవారిని వెంచేపు చేసి ఆలయ ఆవరణలో పల్లకీ సేవను జరిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. భాగ్యనగరంలోని పలు ఆలయాలు ఆధ్యాత్మిక ఉత్సవ శోభతో నవ్య కాంతులను సంతరించుకున్నాయి. ఆషాఢ మాస శుభవేళ భక్తులు భగవంతుడి దర్శనం చేసుకుని భక్తి కార్యక్రమాల్లో మునిగి తేలారు. ఆ విశేషాల సమాహారాన్ని ఇప్పుడు వీక్షిద్దాం. సికింద్రాబాద్ తిరుమలగిరిలోని శ్రీ వీర హనుమాన్ దేవాలయంలో ఆంజనేయుడికి సింధూర పూజ, తమలపాకు అర్చన వేడుకగా జరిగింది. భక్తులు భక్తి ప్రపత్తులతో పవనసుతుడి ఆరాధనలో పాల్గొని తరించారు. ఇటు ఆల్వాల్ శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో భక్తులు గోవిందుడి దర్శనానికి బారులు తీరారు. అర్చకులు సుప్రభాత సేవ అనంతరం స్వామివారికి అష్టోత్తర పూజ జరిపి హారతులు అందజేశారు. అలాగే నామాలగుండు శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామివారికి సహస్రనామ సహిత తులసి దళార్చన విశేషంగా జరిగింది. సువర్ణ హారాల నడుమ అందంగా ఒదిగిన శ్రీ వెంకటేశ్వరుడికి అర్చకులు శాస్త్రోక్తంగా అర్చనాది కైంకర్యాలు పూర్తి చేసి భక్తులకు దర్శనం కల్పించారు. ఇక సుచిత్ర రాణి మహల్లోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వరుడి సన్నిధి భక్తుల గోవిందనామస్మరణతో మార్మరోగింది. భక్తుల దర్శనార్థం అర్చకులు స్వామివారిని ఎర్రటి పట్టు వస్త్రం, పుష్పమాలలు, స్వర్ణాభరణాలతో కొలువుదీర్చి మహామంగళ నీరాజనాలు సమర్పించారు. తిరుమల నాదనీరాజనం వేదికపై ఆదివారం రాత్రి కూచిపూడి నృత్యార్చనం భక్తిరస భరితంగా జరిగింది. హైదరాబాద్కు చెందిన నార్ల మధురిమ బృందం ప్రదర్శించిన ఆధ్యాత్మిక నృత్య ప్రదర్శన శ్రీవారి భక్తులను మనోల్లాసంలో తేలియాడేలా చేసింది. తిరుపతి రామ్నగర్ క్వార్టర్స్ శ్రీ గీతా మందిరంలో యువ సంగీతోత్సవం ఘనంగా ముగిసింది. రాగరసజ్ఞ ఆధ్వర్యంలో 3 రోజుల పాటు సాగిన ఈ సంగీతోత్సవంలో భాగంగా చివరి రోజైన ఆదివారం సాయంత్రం కుమారి దీప్సిక, శృతి సంహిత, వైభవి, ఉదిత్రామ్, మహతి తదితరులు ఆలపించిన భద్రాద్రి రామదాసు భక్తి సంకీర్తన గోష్ఠిగానం తిరునగరి వాసులను విశేషంగా అలరించింది.
తిరుమలలో శ్రీవారి దర్శనం, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు సుమారు 82,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. సర్వదర్శనం భక్తులు 31 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. సర్వదర్శనం టోకెన్ గల భక్తులకు నిర్ణీత సమయంలో దర్శనం పూర్తవుతోంది. శ్రీవారి మెట్టు మార్గంలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు భక్తులను అనుమతిస్తారు. ఇక తిరుమల వాతావరణం గరిష్ట ఉష్ణోగ్రత 30 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 21 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 9 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుద్దాం. ఓం నమో వెంకటేశాయ.